ఓ మల్లవ్వా, ఏడుకోయాస్తున్నావు ఏంది? 2 దినాల నుండి కనబడతలేవు, ఏడుకోయాచ్చినావు? ఏం లేదు బిడ్డ, నా కొడుకు చచ్చిపోయి 8 రోజులు అయిందైతే మా వాళ్ళింటికి నిద్రపోయేస్తాను. ఓ సరే సరే. ఈ తాగబోతు పోరగాంట్లు ఏడికైనరో ఏమో, ఇల్లు పట్టే ఉండరు. అయ్యో గింత పని అయింది ఏంది? ఇప్పుడు ఏం చేయాలి? పెద్దోరికి ఫోన్ చేస్తా. అయ్యో ఫోన్ ఎత్తురా. అయ్యో ఇప్పుడు ఎవర్రా ఫోన్ చేసేది? ఈ ముసలి ఇప్పుడు ఫోన్ చేస్తా అంది. చెప్పే. అరే పెద్దోడా, ఎక్కడున్నావురా? ఏమైందే? ఫోన్లో చెప్పేది కాదురా, నువ్వు జల్ది ఇంటికి రారా. సరే వస్తున్నలే. ఈ ముసలి మందు కూడా సరిగా దానిత్తలేదు. ఏమైందే గంతగాన కంగారా ఫోన్ చెప్తాను? ఏమైంది ఏంటిదిరా? అటు చూడు, చిన్నోర్రా. హలో, టెంట్ హౌసా అండి? వినాయక్ నగర్ కుర్చీలను టెంట్ తీసుకురండి. సరే అండి. ఏ మళ్ళావా ఏడ్చుకుంటా కూర్చుంటే పోయినోడు అత్తడా? వానికి ఏం కష్టం వచ్చిందో సొసైటీ చేసుకున్నాడు. ఇది సూసైడ్ కాదు, హత్య. చంపింది వీడే. ఏం మాట్లాడుతున్నావే? నిజం మాట్లాడుతున్నా. ఆ రోజు రాత్రి నేను పొలంకి అయినప్పుడు అప్పటికే 2 అన్నదమ్ములు కొట్టుకుంటారు. నేను చంపి అందరికి సూసైడ్లుగా నమ్మిస్తా. ఏమనుకుంటున్నావో? తాయిన మత్తులో ఏదో అన్నాను. అయినా సొంత తమ్ముడు చంపేంత కసావని అనుకుంటున్నావరా? పగిలిపోద్ది. ఆగురి, సావింట్లో లొల్లేంద్రా? ఎటు మరి? చిన్నోడు ఎందుకు ఇట్లా చచ్చాడు? అయినా చచ్చేంత అవసరం వానికే ఉంది. లేదు, కావాలనే ఎవడో చంపాడు. ఎవడబ్బా? ఎవడు చంపుకుంటాడు? అసలు ఏం అర్థం కావట్లేదే. బాపమ్మ, పాపమ్మనేరా? ఈ తమ్ముని చంపింది నేనే, నిన్ను చంపేది నేనే. బాపమ్మ, నువ్వు మమ్మల్ని చంపుడేంది బాపమ్మ? నువ్వు చేసిన పాపానికి మళ్ళా వేసా శిక్షరా. ఏయ్, నన్ను క్షమించురా నానా. తప్పు చేసిన నీ 2 కొడుకులు చంపేశా. చేసిన అప్పులు తీర్చాలి నాన్న. పొలం మమ్మీ పైసలు ఇస్తారా నాన్న? ఇట్లా తయారేంట్రా మీరు? అయినా పైసలు కొర్రి, ఏమైనా వేసుకోరి. నేను రూపాయి కూడా ఇయ్యాను మీకు. కూరగాయలకు సర్ది కూడా తీసుకపోని శాత కాదు. అరే నాన్న మాత్రం భలే చంపాయంరా. లేకపోతే పైసలు ఇవ్వమంటే పైసలు ఇవ్వడా? అవునరా అన్న, ఇక్కడ హైలైట్ ఏందో తెలుసా? ఆ నాన్నగాని మనమే చంపేసి హార్ట్ అటాక్ అని నమ్మించని చూసినాం డాక్టర్ తో చెప్పి. అదిరా ఇప్పుడు ఇంకా మనదే. ఏం కొడుకులరా మీరు? సంత తనినే చంపుతారా? ఇలాంటి వాళ్ళు బతకకూడదురా. అందుకే నీ చిన్న కొడుకు కిసం పెట్టి నీ పెద్ద కొడుకును కొట్టి చంపేసిరా. తప్పు చేసిన వాళ్ళని చంపడం తప్పు అయితే నన్ను క్షమించురా.